చాలా సంవత్సరాల క్రితం పర్వతాల మధ్యన ఉండే ఒక అందమైన దేశంలో రోజ్, లిల్లీ, జాస్మిన్ అనే పేరుగల ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉండేవారు. రోజ్, లిల్లీ కన్నబిడ్డలు కాగా జాస్మిన్ ని వాళ్ల తండ్రి పెంచుకుంటాడు. నాన్నా, మన ఇంట్లో అందరం ఎంతో అందంగా ఉంటాం. ఒక జాస్మిన్ ని వదిలి ఈ పొట్టి ముగ్గు పొట్టబుగ్గల జాస్మిన్ ని ఏదైనా చిత్తబుట్టలో నుంచి తీసుకొచ్చారా? నాన్న, నాకైతే దీన్ని చెత్తపుట్టలో నుండి కాదు, ఏదో గొయ్యిలో నుంచి తెచ్చాడేమో అనిపిస్తోంది. రోజ్, లిల్లీ లేదు, మీరు అలా అనొద్దు. నేను ఆమెను తీసుకొచ్చింది చెత్తబొట్లోంచి కాదు, గొయ్యి నుంచి కాదు. నేను ఒకరోజు నదిలో చేపలు పడుతున్నప్పుడు అప్పుడు నదిలో ఒక గంప కొట్టుకు వచ్చింది. అందులోనే జాస్మిన్ దొరికింది. జాస్మిన్ అందరిలాంటి అమ్మాయి కాదు. ఆమె చాలా అల్లరి చేసేది. ఏమన్నారు? వీళ్ళిద్దరూ కలిసి నన్ను నాన్న గొయ్యిలో నుండి తెచ్చాడంటారా? నేను వీళ్ళకి సరైన గుణపాఠం చెప్తాను. రోజ్, లిల్లీ సూప్ తాగుతూ ఉండగా జాస్మిన్ వెళ్లి ఇలా అంటుంది. ఏ రోజ్, లిల్లీ, నాన్న మీ ఇద్దరి కోసం మామిడి పళ్ళు తెచ్చారు. ఆయన బయట గార్డెన్లో ఉన్నారు. ఒకవేళ మీరు మామిడి పళ్ళు తినకపోతే మీ వంతు మామిడి పళ్ళు కూడా నేనే తినేస్తాను. హే జాస్మిన్, నువ్వు మా వంతు మామిడిపళ్ళని ఎలా తింటావు? మేమిప్పుడే వెళ్లి నాన్న దగ్గర నుండి మామిడిపళ్ళు తీసుకొస్తాం. ఇప్పుడుంటుంది చూడు. తిరిగి వచ్చి రోజ్, లిల్లీ సూప్ కొద్దిగా తాగగానే వాళ్ల చెవుల్లో నుండి కారం బయటికి వస్తుంది. హా, మంచినీళ్ళు, 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 మంచినీళ్ళు. హా, రోజ్, లిల్లీ, జాస్మిన్ల తండ్రి మిస్టర్ రోజర్ కి తన ముగ్గురు కూతుర్లలో జాస్మిన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రోజ్, లిల్లీ సోమరిపోతులు. వాళ్ళిద్దరూ ఉదయం లేటుగా నిద్రలేచేవారు. కాని జాస్మిన్ ఉదయం తొందరగా నిద్రలేచి తండ్రికి టీ, బ్రేక్ఫాస్ట్ చేస్తుండేది. తరువాత ఇల్లంతా కూడా శుభ్రం చేసేది. రోజ్, లిల్లీ, మీరు కూడా జాస్మిన్ లాగా తొందరగా నిద్రలేవడం నేర్చుకోండి. ఎక్కువసేపు పడుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నాన్న ఎప్పుడూ కూడా ఆ వాడిపోయిన జాస్మిన్ ని మెచ్చుకుంటారు. మనం ఏదో ఒకటి చేసి నాన్న దృష్టిలో ఆ జాస్మిన్ మంచిది కాదని నిరూపించాలి. నిజమే. నాన్న జాస్మిన్ మీద కోపం తెచ్చుకోవడం మొదలైతేనే మనం ఆయన ప్రేమను పొందగలం. మనం ఊరవతల గుట్ట మీద ఉన్న ఆ మంత్రగత్తె సుమేర దగ్గరికి వెళ్దాం. ఆమె మనకి తప్పకుండా సాయం చేస్తుంది. రోజ్, లిల్లీ కలిసి మంత్రగత్తె సుమేరా దగ్గరికి వెళ్తారు. రోజ్, లిల్లీ, రండి. నాకు తెలుసు మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. మీరిద్దరూ మీ చెల్లెలు జాస్మిన్తో ఇబ్బంది పడుతున్నారు. నీకు మా పేర్లు ఎలా తెలుసు? మేమిద్దరం మా చెల్లెలు కారణంగా ఇబ్బంది పడుతున్నామని నీకెలా తెలుసు? నేను నా మ్యాజిక్ అద్దంలో అన్నీ చూడగలను. మాకు నువ్వు ఏది ఇస్తావంటే మా నాన్న దృష్టిలో జాస్మిన్ మీద ప్రేమ తగ్గిపోవాలి. సుమేరా రోజ్, లిల్లీలకు 3 ఉంగరాలు ఇస్తుంది. నల్లటి ఉంగరం జాస్మిన్ వేలికి తొడగండి. మిగతా 2 ఉంగరాలు మీరిద్దరూ పెట్టుకోండి. తర్వాత జాస్మిన్ ఏ వస్తువు ముట్టుకున్నా దాని రుచి చెడిపోతుంది. మీకు నేనిచ్చే ఈ ఉంగరాలు దీనికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. వీటిని మీరు పెట్టుకొని ఏ వంటకాన్ని ముట్టుకున్నా అది రుచికరంగా మారిపోతుంది. మంత్రగత్తె సుమేరా బుద్ధి మంచిది కాదు. ఆమె రోజ్, లిల్లీలకు ఆ ఉంగరాలు మరో ఉద్దేశంతో ఇస్తుంది. నేనిచ్చిన ఈ ఉంగరాలు ఈ ముగ్గురు అమ్మాయిలు పెట్టుకొని మెల్లమెల్లగా నా అధీనంలోకి వస్తారు. తర్వాత వీళ్ళ నాన్న నాకు దొరకకుండా ఎక్కడో దాచి ఉంచిన ఆ మ్యాజిక్ వజ్రాన్ని నా సొంతం చేసుకుంటాను. రోజ్, లిల్లీ ఆ ఉంగరాలు తీసుకుని ఇంటికి వెళ్లి ఇద్దరూ జాస్మిన్తో ఇలా అంటారు. జాస్మిన్, నాన్న మన ముగ్గురి కోసం ఈ ఉంగరాలు తీసుకొచ్చాడు. ఈ నల్లటి ఉంగరం నీకోసం. ఇది చాలా బాగుంది. జాస్మిన్ ఆ ఉంగరాన్ని తన వేలుకి పెట్టుకుంటుంది. తర్వాతి రోజు ఉదయం జాస్మిన్ తన తండ్రికి టీ ఇస్తుంది. ఆ టీ తాగగానే తండ్రి వాంతి చేసుకుంటాడు. జాస్మిన్, టీ ఎంత చేదుగా ఎందుకుంది? నువ్వు టీలో ఏం కలిపావు? సారీ నాన్న, నేనైతే టీ రోజు చేసినట్టే చేశాను. జాస్మిన్ తెచ్చిన టీ తాగి భోజనం చేసి రోజర్ ఆరోగ్యం పాడైపోతుంది. ప్రతిరోజు అలాగే జరుగుతుంది. జాస్మిన్, రేపటి నుంచి నువ్వు తెచ్చిన భోజనాన్ని నేను చెయ్యను. రోజ్, లిల్లీ, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నాకు భోజనం తెచ్చిపెట్టండి. రోజర్ జాస్మిన్ తెచ్చిన భోజనం చెయ్యనని చెప్పగానే రోజ్, లిల్లీలు చాలా సంతోషపడతారు. గుంతలో దొరికిన జాస్మిన్, నాన్నకి నువ్వంటే కోపం. ఇప్పుడు ఇంట్లో నీకు ఏ విలువ లేదు. వెళ్ళి ఏదైనా బావిలో దూకి చచ్చిపో. అర్ధరాత్రి కాగానే రోజ్, లిల్లీ, జాస్మిన్ హఠాత్తుగా నిద్రలేస్తారు. ముగ్గురు ఇల్లంతా మ్యాజిక్ వజ్రాల కోసం వెతుకుతారు. వెతకండి, వెతకండి.
రోజ్, లిల్లీ, జాస్మిన్, ఈ వజ్రాన్ని వెతికి పట్టుకోండి. జాస్మిన్ ఉదయం నిద్రలేచి చూసేసరికి ఇంట్లోని సామానంతా చిందరవందరగా ఉంటుంది. ఇంట్లోని సామానంతా ఇలా ఎవరు పడేశారు? రాత్రిపూట ఇంట్లో ఎవరు వెతుకుతారు? జాస్మిన్ వెళ్లి తన తండ్రిని ఇలా అడుగుతుంది. నాన్న, మీరు రాత్రిపూట ఇంట్లో దేనికోసమైనా వెతికారా? లేదే, నేను దేనికోసం వెతకలేదు. జాస్మిన్, నేను చర్చికి వెళ్తున్నాను. నువ్వు గార్డెన్కి వెళ్ళి నా కోసం కొన్ని పూలు కోసుకొస్తావా? జాస్మిన్ గంపలో కొన్ని పూలు తెచ్చి రోజర్కి ఇస్తుంది. అప్పుడు రోజర్ చూపు జాస్మిన్ పెట్టుకున్న ఉంగరం మీద పడుతుంది. నీ ఉంగరం చాలా బాగుంది. ఈ ఉంగరాన్ని నీకు ఎవరిచ్చారు? ఈ ఉంగరం మీరే తెచ్చారు నాన్న. మీరు రోజ్ లిల్లీల కోసం తెల్లవి, నా కోసం నల్లని ఉంగరం తెచ్చారు కదా. నేను ఎవరి కోసం ఏ ఉంగరాన్ని తీసుకురాలేదు. లిల్లీ, రోజ్, ఇలా రండి. మీకు ఉంగరాలు ఎవరిచ్చారు? ఈ ఉంగరాలా? అది ఈ ఉంగరాలు మేము జాతరలో తీసుకున్నాం. మీరిద్దరూ అబద్ధం ఎందుకు చెప్తున్నారు? మీరు నాకు ఏం చెప్పారంటే ఈ ఉంగరాలు మన కోసం నాన్న తెచ్చారని. నిజం చెప్పండి మీరిద్దరూ. చివరికి రోజ్ లిల్లీలకు నిజం చెప్పక తప్పలేదు. మమ్మల్ని క్షమించండి నాన్న. మీకు జాస్మిన్ మీద కోపం తెప్పించాలని మేము అనుకున్నాం. అందుకే మేమిద్దరం సుమేరా మంత్రగత్తె దగ్గరికి వెళ్లి ఈ ఉంగరాలు తీసుకొచ్చాం. రోజ్, లిల్లీ, జాస్మిన్ ముగ్గురు తమ వేళ్లకి పెట్టుకున్న ఉంగరాలను తీసే ప్రయత్నం చేస్తారు. కానీ తీయలేకపోతారు, ఎందుకంటే ఆ ఉంగరాలు వేరికి అతుక్కుపోతాయి. నాన్న, ఈ ఉంగరం రావటం లేదు. ఇవి సాధారణమైన ఉంగరాలు కాదు. ఈ ఉంగరాల సహాయంతో మంత్రగత్తె మీ ముగ్గురిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆమె మీ ముగ్గురుతో నా దగ్గర ఉన్న మ్యాజిక్ ఉంగరాన్ని వెతికిస్తుంది. అందుకే రాత్రి మన ఇంట్లో సామానంతా చిందరవందరవుతుంది. మ్యాజిక్ వజ్రమా? దాని గురించి మాకు ఎప్పుడు చెప్పలేదే. మంత్రగత్తె ఆ వజ్రాన్ని ఎందుకు సొంతం చేసుకోవాలనుకుంది? మ్యాజిక్ వజ్రాన్ని తల మీద పెట్టుకున్న వాళ్ళకి భూమి మీద ఉన్న వాళ్ళందరూ బానిసలైపోతారు. రాజుగారు ఆ వజ్రాన్ని కాపాడే బాధ్యత నాకు అప్పగించారు. సుమేరా ఆ వజ్రాన్ని సొంతం చేసుకుని మొత్తం తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ వజ్రాన్ని సుమేరాకు సొంతం కానివ్వను. మరి మనం ఈ ఉంగరాలు ఎలా తీసేద్దాం? మనందరం సుమేరా దగ్గరికి వెళ్ళక తప్పదు. రోజర్ తన ముగ్గురు కూతుర్లతో కలిసి సుమేరా దగ్గరికి వెళ్తాడు. రా రోజర్, రా. నాకు తెలుసు నువ్వెందుకు వచ్చావో. సుమేరా, నీ ఉంగరాల బంధం నుండి నా ముగ్గురు కూతుళ్లకు విముక్తి కలిగించు. ఈ ప్రపంచంలో ఫ్రీగా ఏదీ దొరకదు. ఈ ముగ్గురు వేళ్ళకి ఉన్న ఉంగరాలు నేను తీసేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకొకటి ఇవ్వాలి. ఒకటేమో నీ ముగ్గురు కూతుళ్లలో ఒకరిని శాశ్వతంగా నా మ్యాజిక్ అద్దంలో ఖైదీగా ఉంచాలి, లేకపోతే నా మ్యాజిక్ వజ్రం ఇచ్చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకో. రోజర్ పెద్ద సందిగ్ధంలో పడతాడు. అతనికి తన కూతుర్లంటే చాలా ఇష్టం. మ్యాజిక్ వజ్రాన్ని కాపాడడం అతని నైతిక బాధ్యత. రోజర్ ఆలోచిస్తూ ఉండగానే అదే సమయంలో జాస్మిన్ టేబుల్ మీద పెట్టి ఉన్న కర్ర తీసుకొని మ్యాజిక్ అద్దాన్ని పగలగొడుతుంది. మ్యాజిక్ అద్దం పగిలిపోగానే మంత్రగత్తె తీవ్రమైన గుండె నొప్పితో బాధపడుతుంది. పిచ్చి మొహం దానా, ఎంత పని చేశావే! నా శక్తులన్నీ అందులోనే ఉన్నాయి. నీ శక్తులన్నీ ఈ మ్యాజిక్ అద్దంలో ఉన్నాయని నాకు తెలీదు. నేను దాన్ని ఎందుకు పగలగొట్టానంటే మా ముగ్గురిలో ఎవరిని దీని లోపల ఖైదీగా చేయొద్దని. కాసేపయ్యాక మంత్రగత్తె చనిపోతుంది. మంత్రగత్తె చనిపోగానే రోజ్, లిల్లీ, జాస్మిన్ వేళ్లకి ఉన్న ఉంగరాలు ఊడి కింద పడిపోతాయి. థ్యాంక్ యూ జాస్మిన్, నువ్వు మా ప్రాణాలు కాపాడావు. మమ్మల్ని నువ్వు క్షమించాలి. ఏం పర్వాలేదు లిల్లీ, రోజ్. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ రోజు నుండి మిస్టర్ రోజర్ ముగ్గురు కూతుర్లు ఒకరి పట్ల ఒకరు ప్రేమతో, ఆప్యాయతో ఉంటూ ఉంటారు.